SA7 TV న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో 9వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యువతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని పరిశీలించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులను సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, చామకూరి, చేసి ఆదర్శ రాజేంద్రన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఈ సందర్భంగా విద్యార్థినులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాణాలకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తి పోలీసుల రవి గారు, శ్రీనివాస్ గారు రెండవ పిల్లలు వ్యవహరిస్తున్నారు. స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనమంతా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు బలగాలు బయలుదేరతాయి. తర్వాత అక్కడ జల్లడపడే అత్యవసర సమయాల్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత పోలీసు వారి మైండ్ ప్రూఫ్ వాహనం గమనించవచ్చు. ఈ వాహనం గుర్తించడానికి, నియంత్రించడానికి ద్విచక్ర వాహనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన మన జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ శక్తి యాప్ ప్రభుత్వం శక్తి యాప్ ప్రవేశపెట్టింది. మిగతా శకటాన్ని కూడా రావాలి. ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రైతులకు పరిచయం చేస్తూ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తామని చదువులకు హామీ ఇస్తూ ప్రతి పిల్లాడిని విద్యా అవసరాలకు ప్రభుత్వం అందంగా ఉందని భరోసానిస్తూ తల్లికి వందనమంటూ మీ ముందుగా నిలవడంతో తల్లులు విద్యార్థుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. జిల్లాలో 2 లక్షల మందికి గత ఆగస్టు 15న 4 యువజన క్రీడలు రవాణా శాఖ తదుపరి ప్రదర్శన ఒబీడియన్స్ సో డ్రామా డిపార్ట్మెంట్ కానీ గన్లు తయారు చేసిన విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది.